ఈ ఊళ్ళో జాతర రోజున ఊరంతా ఖాళీ చేయాలని నేను ఎమ్మెల్యే పిఏ మాట్లాడుకున్నాం. ఇలా చూడు పూజారి గారు, కొంచెం మిస్ అయినా కూడా నిన్ను చంపేసి వేరే వాళ్ళని పెట్టి పని ముగిచేస్తారు. నేను ఇక్కడ ఉన్నదే నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. శరవణ, నేను చేస్తానని చెప్పాను కదయ్యా. జాతర అయిపోనివ్వు, ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎలా లేపేస్తానో చూడు, అప్పుడు తెలుస్తుంది నేనెవరో. రా మారిముత్తు, కూర్చో. దా మందు తాగుదాం. శరవణ, మారిముత్తు కూడా పోయి. ఎవడ్రా వీడు? వీడితో నన్ను ఊర్లో నుంచి తరిమేస్తానంటున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఊర్లో మంచి చెడులు అన్నీ నువ్వు చెప్తేనే జరుగుతుంటాయి. ఇక్కడ నువ్వేమో వీడితో కలిసి ఊరికే ద్రోహం చేస్తావా? వదిలిపెట్టను రా నిన్ను. ఇలా చూడు, పూజారి చెప్పినట్టు విను. ఎంత డబ్బు కావాలనిపిస్తాడు? 5-10కి కష్టపడేవాడిని. డబ్బు కోసం వీళ్ళ ఊరు నమ్ముకునేవాడిని కాదు నేను. మారిముత్తు. దేవుడు అనుకుని తల వంచితే తలనే తీసేస్తావా? వదిలిపెట్టను రా. ఈ ఊరు నిన్ను మంచోడు అనుకుంటోంది. నువ్వేంటో ఈ ఊరికి చూపిస్తాను. రారా రారా. మోసం చేస్తావా? ఎవడి మీద చేస్తున్నావు? గవ్వలు వేసుకుంటూ మీరిచ్చే 5-10 తీసుకుంటూ నా బతుకంతా ఇలాగే గడిపేయమంటావు? వచ్చిన మహాలక్ష్మి ఎలా వదలమంటావురా? ఊళ్ళో వాళ్ళందరూ దేవుడికి భయపడతారో లేదో, దెయ్యానికి మాత్రం భయపడతారు. అందువల్ల చనిపోయిన మారిముత్తు ఊళ్ళో దెయ్యమై తిరుగుతున్నట్టుగా నేనే పుకారు పుట్టించాను. ఊరు ప్రజలందరూ భయపడడం మొదలుపెట్టారు. మారిముత్తు దెయ్యంగా మారాడని ఊళ్ళో అక్కడక్కడ చెప్పుకోవడం మొదలుపెట్టారు. వీళ్ల భయాన్ని ఇంకా పెంచడానికి నేను పొరుగు నుంచి ఒక అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయిని దెయ్యంలా నటించమని మారిముత్తు ఇంటికి పంపించాను. మారిముత్తు ఆత్మ ఆ అమ్మాయిని పట్టుకున్నట్టుగా ఊరందరినీ నమ్మించాను. దెయ్యాన్ని వదిలించడానికి ఎమ్మెల్యే నంబూద్రి అనే ఒక మంత్రికుని పంపించాడు. నంబూద్రి చెప్పిన తర్వాత కూడా ఎవరు ఊరు వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అప్పుడే ఎమ్మెల్యే నన్ను మళ్ళీ రమ్మని చెప్పారు. నమస్కారం అయ్యా. అయ్యా, దెయ్యం భయం రేకెత్తించాను. అందరూ చాలా భయపడిపోతున్నారు. కానీ ఒక్కడు కూడా ఊరు వదిలి వెళ్ళడం లేదు. దెయ్యం ఉందని చెబితే ఊరు వదిలి వెళ్ళాలా? అవును, సావు భయం చూపిస్తే వెళ్ళిపోతారు. ఇది తీర్థంలో కలిపేసే. ఆయన ఇచ్చిన మందుని విభూతిలో కలిపి ఊరందరికీ ఇవ్వడం మొదలుపెట్టాను. ఒక్కొక్కరు చనిపోవడం మొదలుపెట్టారు. వాళ్ళలో మీ అమ్మ మాత్రం బతికింది. ఎక్కడ మీ అమ్మకి ఆ విషయం గురించి తెలుస్తుందనే భయంతో ఎమ్మెల్యే చెప్పిందని బట్టి మీ అమ్మని చంపేశాను. రేయ్, ఎందుకనిరా ఊరు ఖాళీ చేయాలనుకున్నారు? చెప్పరా. రేయ్, నీ వెనక ఎంతమందిరా ఉన్నారు చెప్పు. ఎమ్మెల్యే మాత్రమే నాకు తెలుసు. కానీ ఆయన వెనక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో నాకేమీ తెలీదు. ఇలా చూడు, నిజం చెప్పకపోయావనుకో చంపి పారేస్తాను. అయ్యా, ఊరిని ఖాళీ చేయించడం మాత్రమే నా పని. అంతకు మించి ఇంకేమీ నాకు తెలియదు. ఊరు ఖాళీ అయితేనే అసలు నిజాలు బయటికి వస్తాయి. ఓ, ఊరిని ఖాళీ చేస్తేనే నిజం తెలుస్తుందా మనకి? అప్పుడు ఖాళీ చేసేద్దాం. ఈయనే మన పూజారి. Oh, Pusari. Come on. Welcome, man. Come on. Come on, man. You're looking so good. What happened to you? Hey, come on, chill. What happened, man? Money? I'll give you money. Don't worry. Hey, bring the money. Pusari, you have done a good job. So don't worry about the money. I will give you the money. Okay?
Congratulations, Pusari. You're going to be a rich man. Come on, take it. Come on, Pusari, take it. Don't hesitate, Pusari, take it. It's your money. Hey, who's that? Hey, you. Check that guy. ఏ ఎవరది? Get him. Faster. Who's the guy? Something wrong. Hey, Pusari, you said no one is in the village. But who's that? What's happening? Get him. ఏయ్! Pusari, I believe you, but you cheated me. I'm gonna kill you. Hey, you. I'm gonna kill you. కొట్టి చంపరా వాళ్ళని. రేయ్, మమ్మల్ని నాశనం చేసి ఈ మట్టిలోంచి తీసుకెళ్తానికి అటువంటిది ఏముంది? చెప్పండ్రా, చెప్తారా లేదా? మేమంతా ఇంటర్నేషనల్ మాఫియా టీం. మాకు దేశాలు చాలా దేశాన్ని ఆసం చేయడం కోసం ఒక్కొక్క దేశము మాకు డబ్బు ఇస్తుంది. ఇక ఈ దేశం మంచి కోసమే శాటిలైట్ని లాంచ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు డెవలప్ అయిన దేశాలు చిన్న దేశాల్లో ఉన్న నేచురల్గా ఉన్న సోర్స్ని దొంగిలించడానికి ఒక్కొక్క దేశము పోటీ పడి మరీ శాటిలైట్ని పంపించేస్తున్నారు. అలాంటి ఒక దేశమే మాకు ఇచ్చిన ఒక అసైన్మెంటే మీ విలేజ్ వైశాన గ్రామం. మీ విలేజ్లో ఒక పవర్ఫుల్ అయిన ఒక న్యాచురల్ రిసోర్స్ ఉన్నట్టుగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇక మేము మా మనుషుల్ని పంపించి నీళ్ళు ఉన్నదా లేదని చెక్ చేయడానికి అన్నట్టు పంపించాం వాళ్ళని. అప్పుడు మాకు దొరికిన స్టోన్ని మేము చెక్ చేసి చూసినప్పుడు మాకు చాలా షాకింగ్గా ఉండింది. అది ఏంటంటే అది పవర్ఫుల్ అయిన యురేనియం. అది తీయడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి కొన్ని దేశాలు రెడీగా ఉన్నాయి. సో ఇల్లీగల్గా అది తీయడానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము రెడీ చేసాం. దిస్ విలేజ్ ఇస్ అవర్ టార్గెట్. సో వి గాట్ టు push the people out of the village and get it in our control. We got some methods for that. First of all, we create some clashes and destroy the peace. And the next step is spread some dangerous virus to kill the people. Follow the steps to evacuate the people. So I want you to cooperate with us. You got it? MLA, in the advance money, 500 crores in this briefcase. ఏయ్ ఆపవయ్యా, నువ్వు ఇచ్చిన డబ్బుతో సంతోషంగా బ్రతుకుదామనుకుంటే రాడ్డు దింపేలా ఉన్నావే. ఏదో ఇద్దరిని చంపి 4 ఇళ్ళు తగలబెట్టడం అయితే పర్వాలేదు. నువ్వేదో ఊరు మొత్తాన్ని ఖాళీ చేయమంటున్నా? ఇది రాజకీయ నాయకుడికి మంచిది కాదు. ఈ రోజు దేశం అన్ని అప్డేట్లో ఉన్నాయి. ఎక్కడ ఏ మూలలో తప్పు జరిగినా కూడా ఊరు మొత్తం ఒకటిగా స్ట్రైక్ చేయబోతున్నారు. మీరు చెప్పిందలా నేను చెయ్యాలంటే నేను ఊరు లోపలికి వెళ్ళి ఓట్లు అడగలేను. మీరు ఊళ్ళో ఒక గుప్పిడి మట్టి కూడా తీసుకోలేరు. మా పూర్వీకులను మోసం చేసినట్టు మమ్మల్ని కూడా మోసం చేద్దాం అనుకుంటున్నారా? అంతకాలం మారిపోయిందయ్యా. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను గాని చేశాననుకో ప్రెస్ మీడియాలో బాగా ఎరుక్కుంటాను. ప్రజల బలమేంటి బలహీనత ఏంటో నాకు బాగా తెలుసు. ఐ విల్ డూ, యూ డోంట్ వరీ. అయ్యా, వీళ్ళని ఇక్కడే చంపేసి పాతి పెట్టేద్దాం. అప్పుడే మన ఊరికి తప్పుట ఆలోచనలతో వచ్చేవాళ్ళు భయపడతారు. రేయ్, ఈ భూమి మా ప్రాణం ఒకటని బ్రతుకుతున్నాం. మీ అవసరాల కోసం 5గురిని చంపి పారేశారు కదా.
తంజావూరు జిల్లా అయ్యాపట్టినం అనే గ్రామంలో విదేశాలకి చెందిన 3 వ్యక్తుల్ని పోలీసులు అకస్మాత్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. గ్రామంలో విభూతిని కలుషితం చేసి మనుషుల్ని చంపుతున్నట్టు తెలిసొచ్చింది. ఈ విదేశీ వ్యక్తుల గురించి తెలియజేసినటువంటి కేంద్ర మంత్రి రాజశేఖర్ ఎమ్మెల్యే స్వామినాథన్ పూజారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకెవరైనా సంబంధికులు ఉన్నారేమోనని పోలీసులు తీవ్రంగా విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణని వెంటనే సిబిఐకి అప్పగించాలని, 15 రోజుల్లో కేసు గురించి స్టడీ చేయాలని సిబిఐకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంఘటన గురించి ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందాం. ఏమండి, ఎవరికైనా దయ్యం అంటే భయం వస్తుంది. ముందుగా ఐడియా ఇచ్చిన వాడిని చెప్పుతో కొట్టాలి. విదేశీ వాడు ఏదో ఒక ప్రాబ్లం మనకి ఇస్తానే ఉంటాడు. విదేశీ వస్తువులు మనం వాడకుండా ఉంటేనే వాళ్ళు మన దేశంలోకి రారు. వివేకం మానవునికి జీవన ఆధారం. హేతుబద్ధత కలిగిన ఏకైక జీవులు మానవులు మాత్రమే. మానవుడు నమ్మకం అనే దారి మాత్రం కాకుండా తెలివిగా కూడా ఆలోచించాలి. లేదంటే మనం విదేశానికి అమ్ముడుపోవటం ఎవరూ ఆపలేరు.